ఇటు విద్యుత్ విషయంలో కానీ అటు రోడ్ల విషయంలో కానీ పండించిన పంటని ఖాతాలు వేసి మూడో రోజే మీ అకౌంట్కి ధాన్యం డబ్బులు ఇచ్చే కార్యక్రమాన్ని కానీ పేదోడు పిల్లల చదువు ఇచ్చే కార్యక్రమాన్ని కానీ అన్ని కార్యక్రమాలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా చేసుకుంటున్నాం. అయినా చేసుకునేది కొండంతుంది, చెప్పుకునేది గోరంత కూడా మనకు లేకపోవటం నిజంగా దురదృష్టకరం. ఆనాటి పెద్దలు చేసింది గోరంత అయితే చెప్పుకునేది కొండంత ఉండేది. ఎందుకంటే ఐఎన్టీపీఆర్ మంత్రిని నేనే కాబట్టి ఎన్నికల సంవత్సరం అంటే 2023-24 సంవత్సరంలో ఆనాటి ప్రభుత్వం 1,052 కోట్ల రూపాయలని వాళ్ళు ఏదో గొప్ప కార్యక్రమం చేశామని ఆ కార్యక్రమాన్ని ప్రచారం చేయడానికి ఐఎన్టీపీ ద్వారా ఖర్చు పెట్టి అనేక మందిని వారి పింక్ కలరు షర్టు తొడుక్కున్న కొంతమంది యువతని డబ్బులిచ్చి మంచిగా పబ్లిసిటీ చేయించుకునే వాళ్ళు. కానీ ఈనాడు మనం కొండంత పనులు చేశాం. అది కూడా 12-13 నెలల్లోనే చేశాం. 10 సంవత్సరాల్లో వాళ్ళు చేయలేని దాన్ని 10 నెలల్లో మనం చేశాం. దానికి నిదర్శనమే నిరుద్యోగ యువత. నిరుద్యోగ యువతకి 10 నెలల్లో మన ప్రభుత్వం వచ్చిన మొదటి 10 నెలల్లోనే 57,652 ఉద్యోగాలు ఇచ్చిన ఘన చరిత్ర మన కాంగ్రెస్ పార్టీది. వాళ్ళు 10 సంవత్సరాల్లో కూడా అన్ని ఉద్యోగాలు నిరుద్యోగ యువతకి ఇవ్వలే.